ఎక్కు నువ్వు దిగేసి క్యాబ్ ఎక్కు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. వెళ్ళి పని చూసుకోమ్మా. ముందర కూర్చోండి. అది అనుకుంటా అంటే వాడేవాడు తొక్కిపోయినోడు కంటే ఇదేదో పెద్ద సాడిస్ట్ ఉన్నట్లుంది. ముందర కూర్చోండి. ఏదో భారీ అనే ఫీలింగ్ లో బతికేస్తాను. నువ్వేందో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడైతే గిడ్డిగాడిని అంటే మా ఫోటోని హాస్పిటల్ తీసుకొచ్చి చూపించేది అయిపోయింది. బ్యాండేజ్ అంతా అయిపోయింది అనమాట. సో నేను ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ పార్టీ కూర్చుంది, సిస్సు కూర్చుంది వచ్చేటప్పుడే. అండ్ ఇప్పుడు కూడా భయంతో కూర్చుంది. సో నేను ఏమందాం అనుకుంటున్నానంటే ఇది ఇష్టం వచ్చినట్టు గలీజ్ చేస్తాను దీన్ని. సో దీన్ని వదిలేద్దాం, మనకి ఎందుకు ఎవడో తొక్కించి వెళ్ళిపోతే మనం ఎందుకు ఇవంతా పట్టించుకోవాలి. ఇప్పుడు వాష్రూమ్ స్మెల్ వస్తుంది. అండ్ నేను ఫస్ట్ స్ప్రే తెచ్చుకున్నాను. స్ప్రే కొట్టేసి స్మెల్ వస్తుంది అని చెప్దాం అనుకుంటున్నా. వెళ్ళే రూట్లో వదిలే అని. అండ్ మా ఇద్దరికి పెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నిమ్మి రియాక్షన్ ఎట్లుంటుంది దాన్ని వదిలేయమంటే, అండ్ దాన్ని తిడుతుంటే నిమ్మి రియాక్షన్ ఎట్లుంటుందని. అండ్ ఇది ఎవ్వరు హార్ట్కి తీసుకోవద్దు. అండ్ మాకు చాలా ఇష్టం పెట్స్ అని. లేకపోతే ఎవరో తొక్కించిన దానికి మేము తీసుకొచ్చి ఇట్లా బ్యాండేజ్ వేయించుకొని ఎక్స్రేస్ తీపించుకొని ఉండాం కదా. ఇది ఒక అవేర్నెస్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రాంక్ చేయడం వల్ల నెక్స్ట్ ప్రాంక్ ద్వారా ఇది ఒక మెసేజే జంతువులకు కూడా ఇట్లా జరిగితే మనది ఒక 10 minutes టైం తీసుకొని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూపిస్తే దాని లైఫ్ కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా ఒక ఫన్నో లేకపోతే ఇది సెన్సిటివ్గా వెళ్తుందో ఎట్లా వెళ్తుందో నాకు తెలీదు. కానీ దీనివల్ల ఒక 4 యానిమల్స్ అయినా నా వల్ల బతుకుతాయి. నన్ను చూసి మా వీడియో చూసి ఒక 4 ఇన్స్పైర్ అయ్యి జంతువుల పట్ల ప్రేమ పెంచుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నా. ప్రాంక్ అంటే మంచిగా రీచ్ అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హై పాయింట్స్ కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో యూజ్ అవ్వాలి అండ్ యానిమల్స్కి కూడా మంచి జరగాలి మన వల్ల. అండ్ ఇది గోప్రోలో ఆల్రెడీ మేము వ్లాగ్ షూట్ చేస్తున్నాం. దీనికి ఎట్లా రికవరింగ్ ప్రాసెస్ గుద్దిచ్చింది తీసుకొచ్చింది ఇవంతా. సో ఈ వ్లాగ్ అంతా నాకు తెలిసి ఇది రికవర్ అయిన తర్వాత అప్లోడ్ అవ్వచ్చు. సో ఈలోపు ఇప్పుడు అదే చెప్తున్నాను ఏమని ఏం జరిగింది అని. ఇప్పుడు అంటే ఎలా గుద్దించేశారు కదా ఇవన్నీ చెప్తున్నాను. మంచిదే చెప్పేది కాదు, నువ్వు కూడా అట్లా పాటి. నేను ఎందుకు పాటించా? నేను గుద్దేనా? ఎంత నువ్వు 120లో పోతాడు. నాకు స్కూటీనే నేను నాది లేదు. నేను మరీ చెప్తావే ఏదో నేనే గుద్దిచ్చానని చెప్పేటట్టు. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అంతే కదా. నిమ్మి కంటిన్యూ ఏముంది దాన్ని చూపించినావా? చూపించాను. బలందనా నా కట్ట నీకు నొప్పి ఎట్లా అరిచింది కదా. ఏదో బాక్సింగ్ పోయినట్లుంది ఛాంపియన్షిప్. సో ఇక్కడ పెడతానులే నిమ్మి, కంటిన్యూ అవుతుంది కదా. పండుకుంది అది. ఆ ఫ్రూట్ ఏదో చూడే నిమ్మి వెళ్ళి. ఏ ఫ్రూట్? అవి ఏందో తీసుకోపోయి ఒకసారి చెక్ చేయండి. అది ఏందో కొత్తగా గిత్త తినాల్సిన అవసరం లేదు. మంచిగా తిన. నేను చెప్తా 5 ఫ్రూట్స్ చెప్తాను తిను. నేను అంటుంది కొత్తగా ఉంది కదా అది ఏందో చూడండి పొయ్యి అంటున్నా. మన మామిడికాయలు బాగున్నట్టున్నాయి. మామిడికాయలు ఆడ తీసుకుంటాను. ఈడ తీసుకో. ఎప్పుడు మన ఇంటి దగ్గర ఏంటి వీళ్ళకి కూడా బిజినెస్ అయినట్టు. టెంకాయ వెళ్తావా? తీసుకో వెళ్ళు. తాతవా ఇంటికాడ అత్తలేడు. ఇంటికాడ అత్తలేడు. ఇప్పుడు కావాలి ఉన్నాయి కదా మన ఇంటికాడ టెంకాయ నీళ్ళు. దానికి స్మెల్ వస్తుంది. దానికి ఏమైనా ఏదో వస్తుందో రాలేదు నీకు ఎందుకు అవన్నీ? నీకు నందా గల్లీ స్మెల్ వస్తుంది నిమ్మి. అసలు స్టార్టింగ్ నుంచి అది సుస్సు పోసింది స్టార్టింగ్ లో. ఇప్పుడు కూడా బాత్రూమ్ కూర్చున్నట్టుంది కదా. ఉంది ఇంకా దాని పరిస్థితి బాగాలేదు. అదేమైనా హుషారుగా ఉంది దాన్ని దింపి ఏమైనా కూర్చోపెట్టేకి. అదేం హుషారుగా లేదు కదా. పోనీ వెళ్ళి క్లీన్ చెయ్యి. ఎలాగా ఇంటికాడే పోతానే క్లీన్ చేస్తా. ఉండలేకపోతున్నాం. ఈడే ఆపి క్లీన్ చేసేకి ఇదేమో వన భోజనాలకు వచ్చినాం ఏమన్నా ఫ్యామిలీ దిగి క్లీనింగ్ వంటలు చేసుకునేకి. వామిట్ వచ్చేటట్టుంది. వామిటింగ్ లా ఉంది తెలుసా నీ. వామిటింగ్ లా ఉంది తెలుసా నీ. అడగలేడు బాగున్నట్లు. అందుకే ఒకసారి దిగి వెళ్ళి చూసురా. కానీ ఏం తింటావులే ఈ గబ్బుతోని అసలు తినే. నువ్వు ఇప్పుడు కోసుకొని తినవనలేరు, ఇంటికి పోయినాక తింటావు. ఆ స్మెల్కి ఆ పళ్ళుకి కూడా అంటేస్తుందేమో. నువ్వే కొత్తగా ఓవర్ యాక్షన్ చేస్తాను. ఏదో పెద్ద ఏదో తిన్నట్లు. నువ్వు ఎవరు దాని మీద దొబ్బలో చూస్తున్నావా ఇప్పుడు ఏమన్నా?
చెప్తా. ఇంకా అర్థం కాలేదు. ఓనా మరి అదే కదా మీ బాత్రూమ్ కూర్చుంది అంటే నువ్వేమన్నా గ్యాస్ లీక్ చేసావా? వాడు చెప్తాడు నువ్వు అట్లా మాట్లాడేదానివి కాదు, అట్లా దానిలోకి పట్టించుకునే టైపు ఇవి నాకు నిజంగా వస్తుంది. నాకు జంతువులు అంటే ఇష్టమే, నేను అంటుంది అది కాదు. కానీ దాన్ని క్లీన్ చేయమంటున్నా. వచ్చినప్పటి నుంచి 30 నిమిషాల తర్వాత అక్కడ నుంచి కంపు వస్తుంది కదా. ఆడు మామిడికాయలు అడుగుపోతూ బాగున్నాయి. బండి వస్తాను చూసుకో. ఏం చెప్పు, ఏం కావాలా? లేదు స్మెల్ కదా చాలా అని. నా సెల్ అందుతుందా? నా సెల్ ఉందా? వాళ్ళు మామిడికాయకి వెళ్ళారు. సో నేను ఈ స్ప్రే చేసేస్తా. ఇదిగోండి ఫుల్ స్ప్రే చేస్తాను. అండ్ గలీజ్ స్మెల్ వచ్చిందని చెప్తా. అండ్ ఆల్రెడీ వస్తుంది స్మెల్, కొద్దిగా అది పాటి కూర్చుంది. అండ్ ఇది కొడితే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది. దాని కొట్టన్లా ఇక్కడ కింద కొడతాను. అండ్ నందా ప్లేస్లో అండ్ స్ప్రే చేసేసిన. సో ఇప్పుడు ఇక్కడ చేయలేదు, అక్కడ చేసా. సో ఈ స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది నాకు. సో నేను ఏం చెప్తానంటే స్మెల్ భరించలేకపోతున్నానని చెప్పేసి తీసుకొస్తా ఆడ నుంచి. చూడు గలీజ్ వస్తుంది కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. మీ క్లీన్ చేయి. ఎంత గలీజ్ వస్తుంది స్మెల్, నాకు వామిటింగ్ వస్తుంది. కొత్తగా ఏంట్రా మీకు స్మెల్ రావట్లేదా? నాకు వస్తుంది. నీకే కాదు ముక్కు పని చేసేది, మాకే ముక్కు పని చేస్తుంది. మేమేం బాత్రూమ్ లో పెరగలేదు, లేకపోతే ఏమైనా పాకిజాకి సంబంధించిన ఏం కాదు. నేనేమన్నా పోయి రోజు సులభ్ కాంప్లెక్స్ లో క్లీన్ చేయలేదు. అబ్బా నా వల్ల కాదు. మీకు క్లీన్ అయినా చెయ్యి. మీరు ఎట్లుంటారు మరుగుదొడ్లో బతుకుతున్నారా మీరేమన్నా? ఆడే బతిగా నేను కూడా ఆడే తినుకుంటా ఆడే పండుకుంటున్నాము. పోని మీ కంపు. ఏ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయి? స్మెల్ కి మీరు ఎట్లుంటున్నారు? నేనైతే ఉండలేకపోతున్నాను. అద్దాలు దించుతాను అంతే కదా. వద్దు. ఏమి నీకు పీల్చాలనుందా? బయట నుంచి సౌండ్ ఎంత వస్తుంది? సౌండ్ నీకు స్మెల్ రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. నాకు అవన్నీ నేను తీసుకోలేను. నువ్వు ఏం తీసుకోలేకపోతే ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి తీసుకుంటూ ఉండు కడుపులోకి. పద ఫాస్ట్ తీసుకొని పో. నువ్వు ఎట్లా క్లీన్ చేయవు గానీ ఫాస్ట్ తీసపోతే అది ఇబ్బంది పడుతుంది. అంటే ఏంటి స్మెల్ భరించుకుంటుండాలా? ఏమి ఇబ్బంది పడినా పర్లేదు, దాని పరిస్థితి చూడు. నిజ పాపం వస్తుంది. నువ్వే ఊరికే డైలాగులు వేస్తుంటావు జంతువులు గింతువులు అని. నువ్వే ఓవర్ టైప్ మాట్లాడద్దు. ఏదైనా వచ్చినాక చెప్పు. వచ్చినప్పుడు మనిషి ఏందని అర్థమైతుంది. నువ్వు ఇప్పుడు ఏదో నువ్వు స్మెల్లే చూడలే. ఏదో ఇంతవరకు పిల్లిలు కుక్కలతో ఏదో మనం చిన్నప్పటి నుండి పెంచిందంటే ఆ పార్టీ ఓకే, కానీ అది బయట స్ట్రీట్ డాగ్ నిమ్మి అసలు ఎట్లా తీసుకోగలను? స్మెల్ భరించలేకపోతున్నాను నేను. స్ట్రీట్ డాగ్ అయితే పద, స్మెల్ ఎక్కువ అయిపోతుంది. పద మెల్లిగే పోతా. ఎక్స్ట్రా చేయద్దు నా దగ్గర. మీరు ఎట్లుంటారా? మేము మనుషులు కాదు, అర్థమైందా? పెంటలో పెరిగినోడిని, అందుకు నాకు మామూలుగా ఉంది. అర్థమైందా? పెంటలో పెరిగినోడిని, అందుకు నాకు మామూలుగా ఉంది. అర్థమైందా? నువ్వు పాస్ లేడి ఆడు స్నానం చేయక 1 year అయ్యా, ఓకేనా? అందుకు కంపులో బతికేసినాడు కాబట్టి ఏమనిపించదు. మనకి ఎందుకు నిమ్మి అవన్నీ అసలు వదిలేను. మీ డాడేనా దాన్ని బ్యాండేజ్ చేసాం కదా, ఇక్కడ వదిలే. ఒక నిమిషం బండి కార్ పక్కన ఆపుతాను. నువ్వు దిగేసి క్యాబ్ ఎక్కు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేనెందుకు ఎక్కాలి? నువ్వు ఎక్కువ అతి కూతలు కుయ్యద్దు. ఇంతసేపు ఊరికే ఉన్నా. అదే చాలా ఎక్స్ట్రా. అది ఒరిజినాలిటీ బయటపడుతుంది కొన్నిసార్లు. క్యాబ్ బుక్ చేస్తాను, వెళ్ళిపో. మాకంటే ముందు ఇంటికాడ దిగుతావు. నీకు నాకన్నా కుక్క ఎక్కువైపోయిందా నిమ్మి? ఏనా వద్దది ఏమొద్దనా చూడు చెప్పు. నీకు నాకన్నా కుక్క ఎక్కువైందా? నీకన్నా ఈ క్షణం అదే ముఖ్యం. ఎందుకంటే దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు 10 మంది వెళ్ళారు. ఎక్కడ దగ్గర ఉంచుతా బతుకుతుంది నిమ్మి.
ఇక్కడ ఎక్కడైనా వదిలేద్దాం. నువ్వు ఆ ఊరు అక్కడ మీద వాడు నుంచి చెప్తాడు నువ్వు ఇట్లా కూతలు కూసుకుంటూ కూర్చోవడం చాలా తప్పు చెప్తాడు. నువ్వు కారు బుక్ చేస్తాను, కారు ఎక్కిపో, లోపల స్మెల్ రూమ్ ఫ్రెష్ కూడా కొడతారు, నువ్వు నందు ఇద్దరు వెళ్ళిపోండి, నేను మెల్లిగా దాన్ని పిలుచుకొని వస్తాను, నీకే నష్టమేం లే కాదు కదా. నేను ఎందుకు నా కారు వదిలేసి వేరే క్యాబ్ లో వెళ్ళాలి? సరే క్యాబ్ బుక్ చేసుకొని దాన్ని క్యాబ్ లో పెట్టుకొని పోతా, ఓకేనా? మరి డ్రైవింగ్ ఎవరు చేస్తారు? నాకు రాదు, వాడు వాళ్ళ అందుకే చెప్తాండేది ఆ కార్ లో మీరు పోండి అని చెప్తాడేది. అందుకే నీకు స్మెల్ అనిపిస్తారు ఒక కార్ లో దొబ్బే, అర్థమైందా? మీ ఆ మాటలు దొబ్బే గిబ్బే ఏం అసలు? దొబ్బుతా కార్ డోర్ తీసి కూడా దుబ్బుతా, దొబ్బే అనేది కదా, దట్ దొబ్బేస్తా కూడా కిందకి, జనాలు చుట్టుకున్నా పర్లే. మా ఇంట్లో చెప్తాను ఏమని, ఏం చేస్తున్నావు కుక్క కోసం నన్ను ఎట్లా మాట్లాడుతున్నావు, రోడ్డు మధ్యలో ఆపేసి దిగి వెళ్ళిపో, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు అంటే ఏంది? నేను ఎట్లా కనబడుతున్నాను? ఆ కుక్క గలీజ్ చేసింది, క్లీన్ చేయండి. గలీజ్ చేస్తుంది బాలేదు కాబట్టి గలీజ్ చేస్తుంది. చంపేస్తున్నాను ఏంటిదంత కోపం? బాగుంది అరసొద్దు, అరసుక. ఇప్పుడు ఎవరైనా ముసలోళ్ళు అయినాక బాత్రూమ్ చేస్తే వదిలేస్తావు అది కూడా అంతే. అది మనం పెంచలేదు, పెంచినప్పుడు దాన్ని తెచ్చేది అవసరం ఏముంది, దాన్ని చూపించే అవసరం ఏముంది, చూపించిన తర్వాత రోడ్లో పడేయాల్సిన అవసరం ఏముంది? చూపించాం, దానికి మెడిసిన్ వేసాము, రేపు కావాలంటే ఇక్కడే పెట్టమందాం, ఇక్కడ ఎవరికైనా ఇచ్చి రేపు స్కానింగ్ కావాలంటే చెప్తాడు. ఎవరు తీసుకునే కదేమే బొచ్చు కుక్క పిల్ల కాదు, అది ఉండే వాళ్ళకానికి చెప్పట్లేదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉంచండి, రేపు వచ్చి వెళ్ళి పని చూసుకోమ్మా. ఊరికెందుకు నువ్వు నేను చేసుకుంటా, నీకెందుకు? ఈ ఊరిని వెళ్ళిపోతాము అసలు వేరే క్యాబ్ లో, వేరే క్యాబ్ వస్తా, తెలిసిన వాళ్ళు బంధువుల క్యాబ్లు ఏం రావు, నీతో పాటు తోడు నందు కూడా వస్తాడు కదా, ఆడు కూడా కంఫర్ట్ అవేమో కారు ఎక్కినాక, అసలు నీకు కంపు రావట్లేదు మీ ఇద్దరికి? నేనేమన్నా భారీ అనమ్మా మల్లెపూల స్మెల్, లేకపోతే ఏమన్నా జాస్మిన్, ఇట్లా అరిపించే బదులు అది ఒడిశా. ఇప్పుడే ఆడ హాస్పిటల్ ఎంతసేపు మొత్తుకుంది నందు, ఇంజక్షన్లు వేసినారు, దానికి కాలు కట్టు కట్టారు, ఆయింట్మెంట్ పూసినారు, ఇప్పుడు దానికి నేను మూసుకొని కూర్చో, సొల్లు మాట్లాడద్దు గంట సేపు, నువ్వు ఊరికే కూర్చో, 10 నిమిషాలు ఇంటికి పోతా, లేటుకు పోతా కాబట్టి ఇంకో 10 నిమిషాలు వేసుకో, అర్ధ గంట ముక్కు మూసుకొని కూర్చో, లేదా ఊపిరి ఆడుకోకుండా చేసుకో, ముక్కు మూసేసుకొని ఊపిరి ఆడుకోకుండా స్లో కోల్పో, దాన్ని ఇంటికాడ పెడతా, నిన్ను కూడా హాస్పిటల్ పిలిచిపోతా. అవతారాలు చేస్తున్నావా ఏమన్నా? ఏం మంచిదాను అనుకుంటా అంటే నువ్వు ఏం ఇదే, నువ్వు ఎత్తుతాంటే నువ్వు పెంటలు ఎత్తుతాంటే తెలుస్తాండి, క్లీన్ చేసావు దాన్ని, ఇక్కడ నాకు వాడికి ఇబ్బంది పడుతున్నావు, నీకేమైనా నీకు కూడా ఇబ్బంది? అదిగో అది ఇద్దరు దొబ్బేయండి ఫస్ట్, నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పని చూసుకోపో. క్యాబ్ బుక్ చేసుకొని పోతారో లేకపోతే నడుచుకుంటా పోతారో? దాన్ని అనట్లేదు, నేను నిన్న అంటున్నాను, ఏమని క్లీన్ చేయి నిమ్మి అని. ఇప్పుడు దాన్ని బాగలేని దాన్ని నేను లేపి దాన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే అది ఇబ్బంది పడుతుంది, దాని ఇబ్బంది గురించి చూస్తున్నా. మరి మేమిద్దరం స్టార్ట్ అయినప్పటి నుంచి లెక్కలేక కూడా తీసుకున్నా, బ్యాంకోస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా బాత్రూమ్ కూర్చున్నట్టుంది, ఆ బ్యాండేజ్ కట్టిన దానికి ఇంకా భయంకి కూర్చుని పోయినట్టుంది, ఇంకా స్మెల్ వస్తుంది. అసలు భయం కూర్చుందంటే ఇంకా బాధపడాల పాపము అని బాధపడేది. అవునమ్మా, దానికి అందుకే నేను స్మెల్ వస్తుంది, క్లీన్ చెయ్యి అని అంటే. ఇప్పుడు దాని ఇబ్బంది పెట్టు, మీకు ఇబ్బంది అనిపిస్తే మీ ఇద్దరు దొబ్బేయండి, నేను మీకు ఆప్షన్ ఉన్నాయి కదా, దానికి ఆప్షన్ లేదు, ఇప్పుడు దానికి ఆప్షన్ ఉండేది నేను ఒకటే. అసలు ఇంత గట్టి నీకు అంత మేనర్స్ ఉందని మేనర్స్ లేదు బొంగు లేదు చెప్తాను, ఇద్దరు దొబ్బేయండి అని. మీకు సిగ్గు శరమే మాట్లాడితే రికార్డ్ చేసుకొని ఇప్పుడే చెప్పు, ఫోన్ చేసి ఇప్పుడే చెప్పు, మా ఇద్దరిని దొబ్బేయి కార్లో దిగమంటాడని చెప్పు, నో ప్రాబ్లం చెప్పేసుకో. నీకు సిగ్గు నాకు సిగ్గు శరంతో సంబంధం లేదు, నాకు దాని పాపం జాలి, నాకు అది మెయిన్. లేదు జాలి నీకు లేదు, వెనకలోనికి లేదు, వెనకలోనికి ఇంకా ఇంతసేపు వరకు ఉందనుకుంటా, ఆ వస్తాది స్మెల్ భయంకర. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి, దొంగ నా కొడుకు. అది చెడబొగరా చెడేవని దొందు ఇద్దరే, ఒకరు చూసి సూపర్. మీ ఇద్దరు మామూలు కాదు, మీరు ఆర్టీసీ బస్సు ఎక్కువ, నీకు ఫ్రీ బస్సు ఉంది, ఆధార్ కార్డు ఉందా నీతో? ఇప్పుడు నువ్వు ఏడుస్తానో నవ్వుతానవా? నీకు ఎందుకు నాకు ఏడిపే వస్తుంది, నీ ముదరష్టమోకి ఆధార్ కార్డు కూడా అడగరు, ఎక్కేసే బస్సు ఫ్రీ బస్సు ఎక్కి వెళ్ళిపో.
ఎన్ని మాటలనంట మీకు సిగ్గు శరం లేదు. మీకు ఆ సిగ్గు శరం అంటే వాడి కార్ ఆపి మేము వెళ్ళిపోతామంటే ఇద్దరు తీసుకోవడం లేదే. నిజంగా గలీజ్ స్మెల్ వస్తుంది, అదేం పర్ఫ్యూమ్లు కక్కదు. అర్థమైందా? బాగే బదులు క్లీన్ చేసి ఇదంతా ఉండేది. మళ్ళీ ఎట్లా పోర్ట్రే చేస్తానంటే మనకు అసలు జంతువులు అంటే ఇష్టమే లేదు. మళ్ళీ పోర్ట్రే చేసేది నేను పోయిట్రీ రాసేది నేనేం పోయేట్టు పాటలు పాడేకేం లేదు. మీకు నిజంగానే లేదు. నీకుందరే చాలా నాకుందో లేదో నేను రుజువు చేసుకోవాల్సిన నేను ఉంటాను. నేను ఇప్పుడు అనలే కదా వాసన వస్తుంది చిచ్చి ఎందుకంటే క్లీన్ చేయాలి కాబట్టి ఎక్కడ క్లీన్ చేయబడుతుందైనా నేనే క్లీన్ చేస్తా. నీకు వచ్చిన నష్టం ఏమి? నేనే కదా చేసుకుంటా. దిగినాక చేసే బదులు ఇప్పుడు చేయొచ్చు కదా. చేస్తే మళ్ళా కూర్చుంటది. అది క్లీన్ చేసినాక తడి తగిలింది అనుకో, ప్రాబ్లం వచ్చింది అనుకో, 3 times కూర్చుంది అది మళ్ళా ఇబ్బంది పడుతుంది. నేను ఇందాక కూడా చెప్పాను, నిమ్మి అక్కడ అక్కడ ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు కూర్చున్న తర్వాత ఇక్కడ నేనేమన్నా నిమ్మి అది క్లీన్ చేసేసేయి అక్కడ తీసుకెళ్లేటప్పుడు అంటే టైం అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్లిపోయాను. ఇప్పుడు అక్కడ నుండి వచ్చిన తర్వాత నిమ్మి అదేనా తీయ అని చెప్తే ఏమని చెప్తున్నావు? లేదు దానికి ఎంతసేపు పట్టుకుంటాము అని అక్కడ పడుకోనేది పాపం. నువ్వు అరుస్తున్నావు నిమ్మి. అది అనుకుంటా అంటే వాడెవడో తొక్కిపోయినోడు కంటే ఇదేదో పెద్ద సాడిస్ట్ ఉన్నట్లుంది ముందరకు వచ్చేయండి. అది అనుకుంటా అంటే వాడెవడో తొక్కిపోయినోడు కంటే ఇదేదో పెద్ద సాడిస్ట్ ఉన్నట్లుంది ముందరకు వచ్చేయండి. అవునులే, నువ్వు అరిసేదానికి నిన్ను అనుకుంటాది. అది నన్ను చూస్తే తోకే ఊపుతుంది. ఈ రోజు తోకు ఊపుతుంది. ఇంత ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటకి ఏం ఊపుతుందో నేను దాన్ని ఏం అనలేదు. ఫస్ట్ ఏం ఊపుతుంది ఇడ్చిపెట్టు, వేరే వాళ్ళ దగ్గర పెట్టు, వాసన వస్తుంది. అది మనం అంత ఇంజక్షన్లు వేస్తానా, వాళ్ళు అంత కట్లు కడతానా, అంత పెయిన్ కరుస్తానా? కరసలే. అదే మన చేతుల్లో పెరిగిన కుక్క కాదు. అది నమ్మింది, అది నమ్మకము. ఆ నమ్మకమే దాన్ని ఇంటికి మనం తీసుకోవాలా, మనం పెంచుకోవాలా, దాన్ని మళ్ళీ బాగా అయినాక మన దగ్గర పెట్టుకోవాలా. ఇప్పుడు వద్దని చెప్పలేదప్పా నాయనా. నువ్వు ఓటే బాగుంటే పెంచుదాము, బాగాలేకుంటే పెంచుదామంటే దానికి కాలిగిందని నేను ఎందుకు ఇంట్లో ఓకేలని చెప్పి వేసి పెంచుతాను. చేయడం ఉండదు. నువ్వు చెప్తాడు అవి కాదు చూసుకోవడం అంటే. దానికి బాగలేనప్పుడు చూసుకోవడం ముఖ్యము. వేసినా కదా, స్విచ్ ఆన్ చేసినా కదా, సాంగ్స్ పెట్టినా కదా, ఇవి పనికిరావు. దానికి బాగాలేనప్పుడు స్మెల్ వస్తాను కదా, మళ్ళీ ఇద్దరు దిగేసి వెళ్ళిపోకుండా ఏ గాడిదలు కదా సార్. మాకు కూడా వచ్చు అరిచేది. అరిస్తే అరుసుకో. స్టార్టింగ్ లో రాలేదు మెల్లి మాట్లాడు. నేను ఎందుకు తెలుసా, నేను కూడా దిగొచ్చాను మీరు వెళ్ళినప్పుడు. అది ఇంకా మళ్ళా కూర్చుంది. అందుకే నా స్మెల్ తట్టుకోలేక వచ్చేసాను మీతో పాటు అక్కడికి. విండోస్ దించుతాను. వద్దు స్మెల్ వద్దు. మీ అక్కడ బయట డస్ట్ అంతా పొల్యూషన్ గల్లీజోడికి రాదు. నాకు రాదు. ఎందుకంటే నేను మురుక్కాల్లో 3 రోజులు కూర్చుంటాను. ఉంటాడు పెంటలో పండుకుంటాను. నాది వేరే కదా కదా. ఎప్పుడైనా 40 నిమిషాలకు తక్కువ రాకుండా ఉన్నాడు. గంటలు ఉంటాడు. ఇప్పుడు నీ బాధ ఏంది? ఇదేంది బ్లాగ్ కంటిన్యూ అవుతుందా? లేదులే. అయితా ఉంటది కదా. లేదు బ్లాగ్ లేదు అసలు. బ్లాగ్ కంటిన్యూ అవ్వలేదులే. ఇప్పుడు బ్లాగ్ వస్తుందే. బ్లాగ్ ఎందుకు వస్తుంది? ఇట్లా తిట్టుకునేది పెడతామా బ్లాగ్ లో? ఏమైనా నువ్వు పెట్టైనా పెట్టేట అయిపోయా. నువ్వు నేను చెడ్డ అవుతాను. నువ్వు అరిచే అరుపుకి నువ్వేదో పెద్ద మహానుభావుడివి, నేనేమో ఇప్పుడు దాని గలీజు నేను వద్దంటున్నానని జనాలు నన్ను తిడతారు. నువ్వు పెద్ద ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావు కదా గట్టిగా. నువ్వు దిగే క్యాబ్ ఇది అదా. నేను ఎందుకు పెడతా బ్లాగ్? షేర్ ఆటోలో పోతారా ఇద్దరు? ఏమెందుకు పోవాలి? నువ్వు బస్సు పోతారా ఫ్రీగా, లేదా క్యాబ్ బుక్ చేసుకో? ఇవన్నీ మాట్లాడదు. నేను ఇంకా రేపటి నుంచి రానురా బాబు. నేను తీసబోను ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను తీసబోయినా నువ్వు చెప్పు. డైపర్ వేయు అంటే కూడా చేత కాదు నీకు. అది ఓవర్ చేస్తాను. నువ్వు ఆ పెంట దగ్గర నీకు బిర్యానీ తినిపిస్తా. నువ్వు తినిపిస్తావా? నేనెందుకు తింటాను? నేను కుక్కుతా కదా. బాగా పండుకుందిరా నాయన పాపం. బాగా పనుకుంది మమ్మల్ని ఏడిపించుకుంటూ. కంట్లోంచి నీళ్ళు చూడు ఎట్లా వస్తున్నాయి. అది ఏం చేసింది అనంట నువ్వు? అవసరమే ఉంది. అది చేయలేదు నిమ్మి, నువ్వు చేస్తున్నావు. మరి చెప్తున్నా కదా నందా గలీ స్మెల్ ఉందని. అయిపో క్లీన్ చేయాల్సి వస్తుందని అయిపో ఏం చేస్తానంటే రేపు ఇప్పుడు అది తీసుకొని పోయి పడేస్తాడు. అంతే. ఇద్దరు డోర్లు రన్నింగ్ కార్ లోనే కింద పడతారు. సీరియస్ చెప్తాను. ఎందుదంతో దిగి మీకు పోయేక ఆప్షన్ ఉంది. మీరు కార్ లో పోయేకుంది, బస్సు పోయేకుంది, ఆటో పోయేకుంది, అన్ని ఆప్షన్లు ఉన్నా ఈడే కూర్చొని దాన్ని నన్ను ఎత్తుకుంటూ కూర్చుంటారు.
ఒకటి నీ కాలు కూడా ఇరగొడతాను, ఖచ్చితంగా నేను చేపిస్తాను. నీ కాలు కూడా ఇరగొడతాను, ఖచ్చితంగా నేను చేపిస్తాను. ఆడ ఆటోలు 3 ఆటోలు ఎక్కుతారా? ఎందుకు ఆ? ఎందుకు మేము ఎందుకు ఎక్కాలి? మాకేం పట్టింది అంటే స్ట్రీట్ డాగ్ నీకు ఎక్కువైపోయింది మాకన్నా. స్ట్రీట్ డాగ్ అని కాదు, డాగ్ అంతే. డాగ్ అనే కాదు, జంతువు అని. నీకు అన్నీ ఇంట్లో ఎందుకంటే నీకు ఇక్కడే తెలిసిపోతుంది. నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నీకు గొప్ప కాదు, నువ్వు దిగిపో ఏమంటారు రోడ్డు మధ్యలోనే దింపేసి వెళ్ళిపోమని చెప్తున్నావు. అక్కడ వచ్చేసి దాన్ని పట్టుకొని పెద్ద ప్రేమ అని చెప్తున్నావు. అక్కడే అర్థమైపోతుంది నీ ఫేక్ లవ్ అని. పెళ్లి చేసుకున్న అమ్మాయి అని కాదు, ఇట్లా విషయాల్లో తల్లిదండ్రులైనా కూడా నాకు లెక్కలేదు. అర్థమైందా? ఏంటంటే ఏడ జాలి చూపిలో ఏడ ప్రేమ చూపించాలో అబ్బా మాకుందమ్మా. ఉత్తుతో ప్రేమ నాకెందుకు? బొంగులో ప్రేమ ఏసీ వేసినా అంటే ఎవడేమనండి బొంగులో ఏసీ? అది అడిగిందా నీకు ఏసీ వేయమని? ఎవడు నీకు బాగాలేకపోతే నీకు ఏసీ వేస్తే అయిపోయినా హ్యాపీ ఫీల్ అయిపోతావా? నేను ఫీల్ అయిపోతా. ఎవరిది ఆ బాబు దగ్గర వస్తాను స్మెల్, ఎవరిది ఆ బాబు దగ్గర వస్తాను స్మెల్. సినిమాకి పోతారా? పొల్లి సినిమా అయినా దింపేసే మమ్మల్ని, నువ్వు దాన్ని డ్రాప్ చేసి నువ్వు మమ్మల్ని పిక్ చేసుకో. ఫస్ట్ ఆ పని చేయండి. మెంట్లో నిమ్మి ఇప్పటికిప్పుడే ఆడ దొరుకుతుంది మూవీ. నేను దిగేస్తే నాకంత ప్రశాంతత ఓన్లే నీకే పెద్ద ప్రేమ ఉంది. ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆ పిల్లని. డిశ్చార్జ్ అయినాడా? డిశ్చార్జ్ చూసా సరే, ఏమైనా ఫ్రూట్స్ తీసుకోండి. ఉండే నువ్వు ఆడ ఆల్రెడీ ఇప్పుడు వారంగా 3 సార్లు పోతా అంటాడు. నిమ్మి ఏమైనా ఆపొచ్చు కదా, నేను ఆ సైడ్ కూర్చొని కొద్ది కక్కుకొని వస్తాను. తగ్గించుకుంటే మంచిది. ఎందుకు మిడిల్ రోడ్ లోనే పోతావు? ఇప్పుడు చూసిన సైడ్ అయినా పో, కనీసం కక్కికేనా అవుతుంది. నువ్వు ఎందుకు ఉమ్ముతున్నావు? నువ్వు అదే పని చేస్తాను. లేదు, నీ కక్కెట్లా వస్తుందో నాకు మిమ్మల్ని చూస్తే ఉమ్మాలనిపిస్తుంది. రెండో రీజనబుల్ గానే వస్తుంది. రీజనబుల్ ప్రైసెస్ అన్నట్టు చెప్తున్నావు. మాస్క్ ఏమైనా అంటే ముక్కు కట్టుకు అయిపోయి కదా, దానికి ఏదైనా కొట్టుకొని స్ప్రే చేద్దాం. ఇది కొట్టు. నాకేం వద్దు, నేను ఆల్రెడీ పర్ఫ్యూమ్ కొట్టుకొని పీల్చుకోవాలని ఉందేమో, అందుకు నాకేం క్లారిటీగా ఉంది. నందు నువ్వు ఏమైనా కొట్టుకుంటా అనగల స్ప్రే? నిజమే, కొద్దిసేపు ఏం మెక్కొస్తారా పోయి సైడ్ కాపుతే? మెక్కొస్తాం. మెక్కితే కక్కుకుంటావు. చాలా చండాలంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఊరికే నోరు అదువులో పెట్టుకుంటే నీకే మంచిది, ప్రయాణం సాగుతుంది. అర్థమైందా? లేకపోతే నువ్వు సాగుతావు. నువ్వు మరసంగా మాట్లాడు. మరసంగా మాట్లాడినా అన్నా కదా, మరసంగా మాట్లాడును. ఊరికే ఉండు, లిమిట్ క్రాస్ చేసుకోవద్దు. మంచిది, పెద్ద జంతు ప్రేముడు ఇప్పుడు కొట్టినాడు చూడు, మంచి స్మెల్ వస్తుంది. ఊరికే ఆ స్ప్రే కన్నా గల్లీ స్మెల్ ఎక్కువ వస్తుంది. రాని అదే ఎక్కువ వస్తుంది, అదే పవర్ఫుల్. ఇప్పుడు నువ్వు ఎందుకు అలా నన్ను గెలుక్కుంటున్నావు? నేను ఏదో వాక్కుంటే వదిలే, తలకైనా ఇంకా రెచ్చగొట్టుకొని మాట్లాడుతున్నావు. సెలబ్రేషన్స్ ఏం చేయాలి? సెలబ్రేషన్స్ అయితే పండగ చేసుకుంటావా? మళ్ళా రేపు తీసుకొని పోవాలా దాన్ని? నువ్వే రావలే, నిన్నే తీసుకోలే, నువ్వే రాద్దు కూడా. నువ్వు అసలు దాని గురించి పట్టించుకోవద్దు కూడా, మూసుకొని కూర్చో అంతే. డైపర్ అయినా కొనమ్మా. డైపర్ కొంటానో దానికి ఏంది కొంటానో? నువ్వు పాపం గీపం నువ్వేం జాలి చూపించాల్సిన అవసరం లే, నేను చూసుకుంటా. నువ్వు పోయి పక్క రూమ్ లో వండుకో. పాపం గీపం నువ్వేం జాలి చూపించాల్సిన అవసరం లే, నేను చూసుకుంటా. నువ్వు పోయి పక్క రూమ్ లో వండుకో. ఒరిజినాలిటీ అదే, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది ఈ రోజు. ఎక్కువ రోజులు ఉండదు కదా. పైన ప్రేమ ఇది చూపించేది ఇప్పదేందో మరి ఒరిజినాలిటీ. అదే నా ఒరిజినాలిటీ నీకేం చూపించుకోవాల్సిన అవసరం లేదు. మరి నేను చూపించుకోవాల్సిన చూపిస్తాను కదా, బయట పడిపోతాను. నేను ఏం చూపించా నాకు తెలుసులే. తెలిస్తే మంచిదే, నీకే కదా స్మెల్ పడలే కాబట్టి. అట్లా స్మెల్ ఎప్పుడు పీల్చలే కదా, అందుకు ఎక్కువ. అబ్బో పీల్చలేదు, కార్లో కూర్చొని పీల్చలే కదా. ఇప్పుడు ఆయన పెద్ద ఎలిజిబెత్ ఏదో భారీ అనే ఫీలింగ్ లో బతికేస్తుంది. విత్ ఏదో భారీ అనే ఫీలింగ్ లో బతికేస్తుంది. నువ్వేందో మరి ముందర సీట్ స్మెల్ రాకుండా ఉంటది అనంత్. మరి మీరు కామెడీ కాబట్టి వెనకాల విండోలు దించుకోండి. ఫస్ట్ మేము దాన్ని ఏం అనలేదు, నిన్ను తిడుతున్నాం. ఎందుకు దించుతున్నావు? సౌండ్ వస్తుంది, గాలి సౌండ్ పొల్యూషన్. ఎందుకు కార్లు తీసుకుంటారు?
పొల్యూషన్ రాకూడదనే కదా గలీజ్ ముఖం వేసుకొని నువ్వు మళ్ళీ మాకు అదొకటి కూడా తెలిపిల్లానా ఇప్పుడు ఈ స్మెల్ సరిపోలే మళ్ళీ పొల్యూషన్ రావాలి. ఏముంటది పొల్యూషన్ లో? అంతే ఇట్లా ముక్కుకు అడ్డిపోతుంది నాకు పొల్యూషన్ అసలుకి. ఎందుకు హార్న్లు ఊరికే కడతావు? అడ్డం వస్తే కొడతారు, ఊరికే కడతావు కాదు. కడతాను నువ్వు కొడతావు అవునా, కడతావు కాదు. ఆ? చూసుకొని వస్తారా? పోన్లే ప్రాంక్ బ్యాంకా? ప్రాంక్ ఏ ప్రాంక్? అది స్మెల్ అని చెప్పేసి అంటే నువ్వు ఏ కవర్లు వేద్దులే, నువ్వు ఏ కవర్లు వేద్దులే, నీ ఒరిజినాలిటీ అదే. నువ్వు నిజంగా ప్రాంక్ లేదు సీరియస్, నీ ఒరిజినాలిటీ. ప్రామిస్ గా ప్రాంక్ చేశారా? సరేలే అదే కాదు అయితే ప్రాంకే కాదులే. వెనకాల సీట్లో కూర్చోబెట్టా టైం అని, వెనకాల సీట్లో కూర్చోబెట్టా. బక్రా అయ్యావు, ఇద్దరు బక్రా అయ్యారు. బాకరా ఏదేం లేదు, అట్లా కూతలు మాట్లాడితే ఎవరికైనా కోపమే వస్తుంది. అర్థమైందా? ఓకేలే, ఒరిజినాలిటీ వచ్చిందా బయటికి నీకు? ఒరిజినాలిటీ అంట నాకు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పుతో కొట్టండి. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి. అండ్ ఈ వీడియో వల్ల యూజ్ కూడా అవుతుంది. చాలా పెట్స్ కూడా బ్లాగ్ తీసాం కదా, బ్లాగ్ నువ్వు డైరెక్ట్ బ్లాగ్ పెట్టడానికి ఎవరు చూడరు నిమ్మి. దానికన్నా ఈ ప్రాంక్లో కొద్దిగా దీని క్లిప్ యాడ్ చేసి మోటో ఏందో చెప్పామనుకో, కనీసం మనల్ని చూసి నలుగురు మనల్ని నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా యానిమల్స్కి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఇంత సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని పోయి వీడియో చేయాల్సి వచ్చింది. నీకు 2 ఏళ్ళు పట్టింటే బాగుండేది. ఎందుకు కొడతావు? నేను ఇంకా వేరే చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఖచ్చితంగా సీరియస్ అవుతావు. అందుకే ఇంకెందుకులే అని చెప్పి దాన్ని తీసి ఇట్లా పెడదాం అనుకున్నాను కానీ ఎట్లా తీసి నీకు బాలే ఉండు కత్తప్పుడు అసలు మామూలుగా ఉండేది కదా నీకు. నేను తీయలే, ఎట్లా తీస్తాను? అట్లా అనుకుంటాము కానీ దాన్ని పొజిషన్ తెలిస్తే మన వీడియో కోసం దాన్ని హింసించలేము కదా. చూడు పాపం. సో అట్లా ఏం కాదు, దాన్ని ఏం తీయను. ఊరికే చెప్తున్నా అంటే అరిచింది, చాలా గట్టిగా అరిచింది పాపం. మాకనైతే ఫుల్గా కదా నీ మీ నరకం పడ్డిద్దాం. నీరుండదా మళ్ళీ ఇవన్నీ ఇరిగిపోయి ఎమకలు బయటకు వచ్చి కడుపు కద్ద దిగిపోయి అబ్బా నైనా సరే. సో దాన్ని అయితే రేపు మళ్ళా ఎక్స్రే తీసుకుంటామన్నారు. ఎక్స్రే బ్లాగ్ అప్లోడ్ అవుతుంది తర్వాత, ఏదో అంటే రికవర్ అయిన తర్వాత పెట్టుకుంటావా బ్లాగ్? ఇదైతే ప్రాంక్ అప్లోడ్ అవుతుంది. తన లేదా కూడా తెలియదులే, తీసాడు కదా మొత్తం అంతా పెట్టు, ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా. కొద్దిమంది అర్థం చేసుకుంటారు, 10 మంది చూసినా దాని పెయిన్ ఎట్లుంటది అనేది తెలుసుకుంటది. అంటే గుద్దేసిపోయినంత ఈజీగా దాని తర్వాత ఫేస్ చేసేది ఎంత బాధ ఉంటుందో దానికి అది తెలుసుకోవాలని అంతే. సో అది ఖచ్చితంగా నచ్చుతుంది, లైక్ చేయండి. అండ్ తిట్టుకోవద్దు నన్ను ప్లీజ్. తిట్టుకోండి మామూలు తిట్టుకోండి. నేను అసలు నా వల్లనే వీళ్ళందరికీ పెట్స్ పిచ్చి పట్టింది, నన్ను తిట్టుకోవద్దు. ఈ అమ్మ సముద్రంలో ఈలాడే చేపకు నేర్పిస్తుంది, బాయిలకు దింపింది నేనే. అది చాలా పెద్ద డైలాగ్ ఇది. పెట్స్ కి ఇమ్మంతా నేను ఎప్పటి నుంచి దాని జోగాల్ని బాత్రూమ్లు ఎత్తుకుంటా అని చేసుకుంటా కూర్చొని చూస్తాను. జో ఏంది మీ ఫస్ట్ ఇవన్ నుంచి మన ఇద్దరం కలిపి పెంచింది. ఎప్పటి నుంచైనా పెట్స్ పిచ్చి నాకే ఎక్కువ ఉంది, తనకుందో లేదో నాకు తెలియదు కానీ పెట్స్ పిచ్చి ఉంది. కానీ బాత్రూమ్ అవన్నీ ఏం అట్లా పనులు గలీజ్ ఏం చేయలేదు. లిటర్ ఎత్తుకుంటాను క్యాట్ ఏమైనా చేస్తారు పాపం, చేస్తాడు. నాకు కొన్ని అంటే అవి ఎక్కువ షిట్ కూర్చున్నాయి అనుకోండి కింద, అప్పుడు నేను తీయలేను కానీ తిని తీస్తాడు. ఒక్కోసారి నేను తీస్తా, తిడతా అంటాడు, అప్పుడు తీస్తా. అండ్ లిటర్ అయితే నేను ఎత్తుతాను, నేను ఎత్తపోతే అప్పుడెప్పుడో 10 days once అయినా ఎత్తుతాడు.